నువ్వు ఎవలకేతో కాక ఓటు ఏ పార్టీని గెలిపిస్తావంటావు? ఏమోనే, ఎవలేం చేసిండ్రో ఎవలేం చేస్తాన్రో అర్థమైతలేదు. ఆళ్ళే అని చేసినామంటే వీళ్ళు ఏం చేసిండ్రు, మేమే మొత్తం చేసినామని ఇంకోలు. వాళ్ళు దోసుకుంటుండ్రు, వీళ్ళు దోసుకుంటుండ్రు. అందుకే ఈ పారి మాకే మీ ఓటు అంటాన్రు. మరి గింత గందరగోళం ఉంది కాక ఎవలకు ఓటయ్యన్నో అర్థమే అయితలేదు. ఇగో గియ్యే ముచ్చట్లు వినిపిస్తాన్నయ్యుల్లా ఓటర్ల నడిమిట్లా. రేవంత్ రెడ్డి సారు ప్రచారము, కరీంనగర్ల బండి సంజయ్ సారు, గజ్వెల్లుల హరీష్ రావు సారు, కామారెడ్డిలా కేటీఆర్ సార్లు ప్రచారం చేసిండ్రు. 11 తారీఖే ఎన్నికలుండే వరకు ఎవ్వరు తగ్గకుండా ప్రచారము రువ్వడి వెంచుతుండ్రు ముఖ్యమైన నాయకులందరూ. ఇటు రేవంత్ రెడ్డి సారొచ్చి కొన్ని ముఖ్యమైన పనులు ముందటేసుకొని అటెంక కార్ పాటోల మీద గరమైండు. చంద్రశేఖరరావు నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైంది. అందుకే ఈనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలు పెట్టాల్సిన ప్రాజెక్టును చిన్న కాళేశ్వరం మేడిగడ్డ దగ్గరికి తరలించండి. మంతని పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇక్కడనే ఉన్నారు. మేడిగడ్డ సుందిల్లా అందారం ఆడ లిఫ్టులు బ్యారేజీలు కట్టిండు. కానీ మంతని నియోజకవర్గానికి గుంట భూమి కూడా నీళ్ళు ఇవ్వలే. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టిండు. కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరం అయింది. 1,00,000 కోట్ల రూపాయలు గోదావరిలో కలిసిపోయినాయి. కేసీఆర్కు ఆ కాళేశ్వరం దెబ్బకు ఎర్రవల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన కొడుకుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన బిడ్డకు శంకర్పల్లిలో ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన అల్లుడు హరీష్ రావుకు మొయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. సడ్డకుని కొడుకు సంతోషరావుకు ఇవాళ 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మాకు మాత్రం గోదావరి జలాలు రాలేదు. గోదావరి జలాలను అడ్డం పెట్టుకొని గోదావరి జలాల ముసుగులో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం కట్టి 1,000 కోట్లు కొల్లగొట్టి మీరు ఫామ్ హౌజులు కట్టుకున్నారు, మీరు వ్యాపారాలు పెట్టుకున్నారు, మీరు టీవీలు పెట్టుకున్నారు, మీరు పేపర్లు పెట్టుకున్నారు మీ గురించి గొప్పలు రాసుకోవడానికి. కానీ మాకు మాత్రం చుక్క నీరు రాలే. వీళ్ళు ఇట్లంటే చెయ్యి అధికారం చేతబట్టి ఈడికే 2.5 ఏళ్ళైతుంది. మరి ఇప్పటిదాకా ఏం చేసిండ్రు? కుర్చీలో కూసున్న 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు చేస్తాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, మీ జీవితాలు మారుస్తాం, మాకే ఓటయ్యుండ్రని అడిగిండ్రు. మరి చేసిండ్రా అని మస్తు గరమైండు కేటీఆర్ సారు. 11 తారీఖు నాడు ఎలక్షన్ ఉన్నది కదా, మున్సిపల్ ఎలక్షన్. అందులో బాన్స్వాడలకు ఏం చెప్పంటే 4,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ 4,000 రూపాయల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయమని చెప్పిండు. కానీ 2,000 పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. తులం బంగారం వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేసుకొని, కానీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ 1,00,000 రూపాయలు వచ్చిన వాళ్ళందరూ కారు గుర్తు కోటేయమని చెప్పిండు. అట్లాగే నెలకు 2,500 మహిళలకు ఇస్తాన్నారు కదా మహాలక్ష్మి అని, ఆ 2,500 వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయింది. కానీ బతుకమ్మ సీర తీసుకున్న వాళ్ళందరూ ఏ గుర్తు కొట్టేయాలి? కోన్సీ నిషానే వారి మంత్రులు గారు. ఇప్పుడు మీరు ఎల్లుండి 11 తారీఖు నాడు ఎలక్షన్ లో ఓటేస్తానికి పోయినప్పుడు అక్కడ అన్ని గుర్తులు ఉంటాయి. మీకు చేయి ఇచ్చిన పార్టీ ఉంటది, చెవులో పువ్వు పెట్టిన పార్టీ ఉంటది, మిమ్మల్ని మంచిగా కారులో కూర్చోబెట్టుకొని తీసుకుపోయిన పార్టీ ఉంటది. మంత్రులు గారు చెప్పిండు, మళ్ళీ మీరు నన్ను అనొద్దు. ఆయన ఏం చెప్పిండంటే 11 తారీఖు నాడు ఒక కారు గుర్తు దిక్కు తప్ప వేరే ఏ గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోతాయట. తర్వాత నాకైతే తెలియదు. మళ్ళా కళ్ళు ఖరాబ్ అయితే ఇప్పుడు కంటి వెలుగు ప్రోగ్రామ్ కూడా లేదు. ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు కంటి వెలుగు ఉండే, ఇప్పుడు అది కూడా తీసి పారేసారు. కరీంనగర్ లో ప్రచారం చేసిన బండి సంజయ్ సారు మస్తు గరమైండు చెయ్యి పార్టీ మీద. ఇవాళ మే పైసలు తీసుకొచ్చి ఎవరు 3 సార్లు ఇచ్చిండు. 3 సార్లు ఇంకా ఇస్తాను నాకు చెప్పాడు. కర్మేళ మేయర్ గెలిస్తే నేను పక్కా పైసలు ఇస్తా అన్నాడు. ఇవాళ మేమేమో ఢిల్లీ నుంచి పట్టుకొస్తాం. ఇక మొదదానిక బీఆర్ఎస్లో కోటేసారు. కారు కేసీరా 11 సంవత్సరాల మీకేమన్నా న్యాయం జరిగిందా? చెప్పు, జరిగిందా? ఆ కారు షెడ్ల పడ్డది. గంగుల కంపన కన్నా బయటికి వెళ్తలేడు. ఏడవైనా నీకు ముగ్గినిసార్లు ఓటెత్తి మీ పెన్షన్లవే, ఇంకా 3 సార్లు ఇచ్చిన బియ్యము నీ పేరు చెప్పుకోవడుతుంది, 3 సార్లు ఇచ్చిన ఇండ్లు లేవే, 3 సార్లు బాత్రూంలో పైసలు లేవే, 3 సార్లు ఇచ్చిన రోడ్లు లేవే, 3 సార్లు జాగలేవే అని చెప్పంటే ఆయన బయటికి వెళ్తలేడు. కాంగ్రెస్ పార్టీని కమలం పార్టీని తిట్టిపోసిండు హరీష్ రావు సారు. ప్రజ్ఞాపూర్ లా గజ్వేల్ బస్ స్టాండ్ బారణ పడైంది. ఇంకా చాలన పన్నెండు చేసింది 2.5 ఏళ్ళ అట్లనే పడ్డ వ్యక్తి. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు.
అసలు వాడు ఏమైనా చేసిండా తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండ్రు, పాల ధర పెంచిండ్రు, జిఎస్టీ పెట్టిండ్రు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టించండి, మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు, గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు, గా రాజు పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది ఈ మనం సర్దిదిన్న రేవు తలవాలి. ఇగిటు చిన్న పెద్ద నాయకులు సుతం ఎన్నికల ప్రచారంలకు అత్తాన్రు, ఓట్లేయమని అడుగుతాన్రు. ఇటు మంచిర్యాల జిల్లా షెన్నూర్లా అభ్యర్థులను గెలిపియుండ్రని అందరూ ఇంట్లోకెళ్లి బయలెళ్ళిండ్రు. వీళ్ళకి అవకాశం ఇచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి దండాలు చెప్పిండ్రు. 15వ వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేసేటువంటిగా చేయాలని నా మనసులో ఉన్నది. ఏది రోడ్లు కానీ నాలీలు కానీ ఏవైనా పని చేయాలి అని అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు పిలిచి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. వారు కూడా మీకు ఏ పని ఉన్నా నీ వార్డులో మేము పని చేసి పెడతామని చెప్పినారు. 15వ వార్డును ఖచ్చితంగా ఏ పని మిగలకుండా చేసి పెట్టేటువంటిగా చేయాలని నా మనసులో ఉన్నది. మొత్తం మీద ఎవలకు వాళ్ళు తిట్టిపోసుకుంటూ మన్నెత్తిపోసుకుంటూ వాళ్ళు ఏం చెయ్యలేదు, మేమే అన్నీ చేసినాం, మీరు మాకే ఓట్లెయ్యుండ్రి, మీరు మమ్మల్నే కనిపెట్టుకొని ఉండుండ్రి, మీ డెవలపింగు మేమే చూసుకుంటాం, మీ పనులు మా పనులు అనుకొని చేస్తామంటాన్రు. ఎంతన్నా ఏం చేసినా సుతం ఓట్లయ్యే వరకే. మంచిని చూసి ఓటేయాలే, మార్పు కోసం ఓటేయాలే అంటాన్రు తెలివిగల్లో ఓటర్ దేవుళ్ళు.